రీసెంట్గా మనకి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో పారామెడికల్ కోర్సులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకైతే యూజ్ అవుతుందన్నమాట. దాని గురించి వివరిస్తూ కొంత ఆర్టికల్లో మ్యాటర్ అయితే పబ్లిష్ చేశారన్నమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి కాలేజ్ గురించి అయితే చెప్తాను. కాలేజ్ పేరు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మనకి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మనకి ఈ కాలేజ్లో బీఫార్మసీ, ఫార్మడీ, ఎంఫార్మసీ అండ్ అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ ఇవన్నీ కోర్సులు ఈ కాలేజీలో అయితే అందిస్తున్నారన్నమాట. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు నెక్స్ట్ ఒకసారి విజిట్ అయితే చేయండి అన్నమాట. మనకి సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఈ కాలేజ్ని అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్లో మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా అయితే బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి నచ్చితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ కాలేజ్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్లో. సో ఫస్ట్ ఒకసారి మీకైతే చెప్తాను డీటెయిల్గా. టోటల్ మనకి 15 కోర్సుల గురించి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా వైద్యులకు సహాయకులుగా పనిచేసే పారామెడికల్కు చాలా మనకి ప్రయారిటీ అయితే ఉందన్నమాట. వీటి సహాయం లేకుండా ఆ విభాగాలకు సంబంధించి పర్యవేక్షణ అసాధ్యం. ఈ కోర్సులు చేసిన వారు మల్టీ స్పెషాలిటీ మరియు కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. విదేశాల్లో కూడా విధులు నిర్వహించే వీలైతే ఉందన్నమాట. ప్రభుత్వ కళ్ళు కూడా మనకైతే పొందవచ్చు. మెయిన్గా ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఆప్టోమెట్రీ టెక్నాలజీ అన్నమాట. మనకి కళ్ళకి అనుకునేదే ఏమైనా జరిగితే జీవితం మనకి మొత్తం బ్లైండ్ అయితే అవుతుందన్నమాట. మానవ శరీరంలో మనకి ప్రాధాన్యం కలిగిన కళ్ళకి చికిత్స అందించేందుకు దోహదపడే బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ ఈ కోర్సు చేసిన వారు హాస్పిటల్లో లేదంటే ఆప్టోమెట్రిస్ట్గా ఉద్యోగం పొందవచ్చు అన్నమాట. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి సంపాదించుకున్న తర్వాత కూడా ఆప్టోమెట్రీ టెక్నీషియన్గా స్థిరపడచ్చు. తర్వాత కోర్సు విషయానికి వెళ్తే కనుక తర్వాత వచ్చేసరికి ఇమేజింగ్ టెక్నాలజీ అన్నమాట. రోగ నిర్ధారణలో ఈ కోర్సు పూర్తి చేసిన వారు ప్రముఖ పాత్ర అయితే పాత్ర అయితే పోషిస్తారన్నమాట. దీన్ని చదివిన వారు ఎక్స్రే టెక్నీషియన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సిబ్బందిగా హాస్పిటల్లో మనకి జాబ్స్ అయితే సంపాదించవచ్చు అన్నమాట. సొంతంగా ల్యాబ్లు కూడా మనకి నిర్వహించుకోవచ్చు. డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో కూడా మనకి జాబ్స్ అయితే పొందవచ్చు అన్నమాట. అండ్ అలాగే తర్వాత ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ. మనకి రోగికి శస్త్రచికిత్స మనకి సమయంలో ఏమైనా ఆపరేషన్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా మనకి మత్తు మందు అయితే చాలా అవసరం అన్నమాట. ఇందుకు ప్రత్యేక నిపుణులు అయితే ఉండాలి. ఆ రోగికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలనేది వీరే నిర్ణయిస్తారన్నమాట, ఎనస్థీషియా వాళ్ళే. ఒక సర్వే ప్రకారం మన దేశంలో 1,00,000 మందికి ఒక మత్తు మందు వైద్యుడు అయితే ఉన్నాడన్నమాట. కాబట్టి ఈ నిపుణులకు చాలా మంచి అద్భుత అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఆపరేషన్ టెక్నాలజీకి శస్త్రచికిత్స సమయంలో మనకి ఎంతో వీళ్ళైతే కీ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట. మనకి అవసరమయ్యే సిరంజు అండ్ అలాగే వీరే నిర్ణయించాలన్నమాట ఎంత ఇవ్వాలి, ఇవన్నీ వీరే చూసుకోవాలి. పేషెంట్ ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి తీసుకురావడం దగ్గర నుంచి తిరిగి తీసుకెళ్లే వరకు వీళ్ళ పాత్ర వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కోర్సు కంప్లీట్ చేస్తే మనకి హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్స్గా అండ్ అలాగే వైద్యులకు సహాయకులుగా ఉద్యోగాలు అయితే పొందవచ్చు అన్నమాట. మనకి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఎనస్థీషియా టెక్నీషియన్గా సొంతంగా సేవలు కూడా అందించుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత కార్డియాక్ కేర్ అండ్ అలాగే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. గుండెకి సంబంధించి మనకి రక్తనాళాలు పనితీరు పైన ఈ కోర్సులో బోధిస్తారన్నమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ, పేస్ మేకర్, స్టంట్స్ లాంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర చాలా కీలకం. ఈ కోర్సు కంప్లీట్ చేసి హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్గా ఉద్యోగం అయితే లభిస్తామట. తగిన అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్ అండ్ అలాగే ల్యాబ్ విభాగంలో కూడా మనకి జాబ్స్ అయితే స్థిరపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత పర్ఫ్యూజన్ టెక్నాలజీ. గుండెకి సంబంధించి వ్యాధులను అరికట్టడం, చికిత్స విధానం వంటి ఈ కోర్సులో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తామట. గుండె, ఊపిరితిత్తులు పనితీరు పర్యవేక్షణ, చికిత్స సమయంలో ఈ నిపుణుల పాత్ర చాలా ఇంపార్టెంటు. ఈ కోర్సు చదివిన వారు ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ అండ్ అలాగే నర్సింగ్ హోమ్లు అయితే ఉంటాయి కదా, అండ్ అలాగే సర్జన్స్ అండ్ అలాగే ఓటీ టెక్నీషియన్స్గా మనమైతే సరిపడచ్చామంటే జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటి పనితీరు ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా వీరికి డయాలసిస్ అయితే చేయాలన్నమాట. ఈ చికిత్సను కూడా వీళ్ళ పర్యవేక్షణలో అయితే చేయాలన్నమాట. దీంతో వీరికి ఎంతో డిమాండ్ అయితే ఉంది. ఈ కోర్సు చేసిన వారు
డయాగ్నోస్టిక్లుగా అండ్ అలాగే డయాలసిస్గా సెంటర్లు అండ్ అలాగే హాస్పిటల్లో జాబ్స్ అయితే పొందవచ్చు అన్నమాట. సొంతంగా ల్యాబ్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు, దీనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత 7th కోర్స్ ఏంటంటే న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ. నరాలకు సంబంధించి వ్యాధుల చికిత్స, రోగి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఈ కోర్సు చేసిన వారికి చాలా ఇంపార్టెంటు. నరాల కండరాల పనితీరు కూడా బోధిస్తారన్నమాట. ఈ కోర్సు చదివిన ఆసుపత్రుల్లో ఈ కోర్సు చదివితే హాస్పిటల్స్లో న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, న్యూరాలజిస్ట్గా సహాయకులుగా సేవలు అయితే అందించవచ్చు. సొంతంగా క్లినిక్ కూడా మనకి ఏర్పాటైతే చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో ప్రభావవంతంగా ప్రతిస్పందించడం అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానంతో పాటు విద్యార్థులను మనకి రెడీ చేసే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే ఇది. ఈ కోర్సులో మనకి శిక్షణ అండ్ అలాగే మనకి అభ్యాసం కలిసి అయితే ఉంటాయన్నమాట. మనకి పద్ధతులు, లైఫ్ సపోర్ట్, గాయాల నిర్వహణ పైన దృష్టి అయితే పెడుతుంది మెయిన్గా ఈ కోర్సెస్ సరికి. అండ్ అలాగే తర్వాత రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఇది రెస్పిరేటరీ కార్డియాలజీ, పల్మనరీ డిజాస్టర్ ఉన్న రోగులను అంచనా వేయడం, చికిత్స చేయడంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే యూజీ ప్రోగ్రామ్ అనమాట. ఈ కోర్సు మెయిన్గా మనకి అనాటమీ, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్, మెకానికల్, వెంటిలేషన్, క్లినికల్ కేర్ అండ్ మేనేజ్మెంట్ లాంటి అంశాలపైన ఎక్కువ కవర్ చేస్తామన్నమాట. విద్యార్థులు క్లినికల్ సెట్టింగ్తో శిక్షణ పొందడం, చికిత్సలు నిర్వహించడం, వెంటిలేటర్లు నిర్వహించడం, రెస్పిరేటరీ థెరపిస్ట్ను డిమాండ్ అయితే పెరుగుతుందన్నమాట. దీంతో ఈ కోర్సు చేసిన వారు కూడా మంచి జీతం అయితే రావడం జరుగుతుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లేదంటే పారామెడిసిన్గా హాస్పిటల్లో కూడా మనకి జాబ్స్ అయితే చేయవచ్చు అన్నమాట వివిధ బృందాల్లో. తర్వాత మనకి 10వ కోర్సు అన్నమాట. మనకి ఈ కోర్సు బ్లడ్ బ్యాంకులు, హాస్పిటళ్ళు, రీసెర్చ్లు, ల్యాబ్లు, ఇతర హెల్త్ కేర్ సెంటర్లో పని చేయడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో విద్యార్థులను రెడీ చేస్తామన్నమాట. ఈ కోర్సులో బ్లడ్ టెక్నాలజీ, క్లినికల్ అండ్ అలాగే ప్రాక్టికల్, మనకి బ్లడ్ గ్రూప్ సో ఇలాంటి కోర్సులు అయితే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి తదుపరి అధ్యాయం సంబంధిత రంగాల్లో స్పెషలైజేషన్స్ కూడా మనకి ఒక పునాది అయితే వేయడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత 11వ కోర్సు ఫిజిషియన్ అసిస్టెంట్. వీరు రోగులను సేవలు అందించడానికి శిక్షణ పొందిన వైద్య నిపుణులు. ప్రత్యేక వైద్య మార్గదర్శకాల్లో వీళ్ళైతే పనిచేస్తారన్నమాట. వీరి పాత్ర రోగులను మనకి గుర్తించడం, పరీక్షించడం, పరీక్ష నివేదికలను వివరించడం, ఆ వ్యాధుల నిర్ధారణ, చిన్న గాయాలైన రోగులకు చికిత్స, మందులు సూచించడం మొదలైనవి వీరికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత 12వ కోర్సు అన్నమాట. ఇది రేడియేషన్ థెరపీలో రంగంలో విద్యార్థులకైతే శిక్షణ ఇస్తుంది. ఈ రకమైన చికిత్స క్యాన్సర్ కణాలు మనకి పెరుగుదలకు నిరోధిస్తామన్నమాట. రేడియోథెరపీ టెక్నాలజీ మనకి మెయిన్గా ఇదైతే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత మరికొన్ని డిగ్రీలు కూడా ఎంచుకోవచ్చు అన్నమాట. మెడికల్ ఇమేజింగ్ దీనిపైన అండ్ అలాగే రేడియేషన్ థెరపిస్టులు, చర్మ వ్యాధి నిపుణులుగా కూడా మనకైతే కావచ్చు. తర్వాత మెడికల్ రికార్డ్ టెక్నాలజీ. ఆసుపత్రి సజావుగా సాగడంతో మెడికల్ రికార్డులు చాలా మనకి ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తామన్నమాట. రోగులను సంరక్షణగా చూసుకోవడం, నిర్ధారించడం, వైద్య రికార్డులు అండ్ అలాగే మెడికల్ రికార్డ్ సైన్స్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ జ్ఞానాన్ని మెరుగుపొందే వీలున్న కోర్స్ అన్నమాట. దీనికి పూర్తి చేశాక అర్హత కలిగిన హెల్త్ రికార్డ్ ప్రొఫెషన్గా పనిచేయవచ్చు. తర్వాత 14వ కోర్సు ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఎవరైనా వ్యాధితో బాధపడుతుంటే అందుగల కారణాలు తెలిపే వారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నమాట. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిదే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఏమైనా టెస్టింగ్ అయితే వెళ్తారు ఎంఎల్టీ సెంటర్కి అని. అదే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మనకి ఏమైనా డిసీజ్ వచ్చేసరికి గుర్తించాలన్నా వీళ్ళ రోల్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కోర్సులో వ్యాధులను నిర్ధారణ, సమాచార సేకరణ, శాంపుల్స్ సేకరణ తదితర ఇతర అంశాలు కూడా నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా మనం స్థిరపరచామంట. తర్వాత 15వ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఏదైనా ప్రమాదాల్లో లేదంటే వృద్ధాపనలోని అంటే పెద్ద అవుతారు కదా పెద్దవాళ్ళు, శరీర భాగాల్లో కదలికల సమస్యలు వస్తే వీటికి ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అయితే అందిస్తారన్నమాట. ఎముకలు విరిగిన, పక్కకు జరిగిన, దెబ్బలు తగిలిన ఈ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. మానవ దేహంతో హ్యూమన్ బాడీతో వివిధ భాగాలు వాటి అమరికలు ఈ కోర్సులో బోధిస్తారన్నమాట.
ఫిజియోథెరపిస్టులకి ఎంతో డిమాండ్ అయితే ఉందన్నమాట ఈ కోర్సు. మంచి జీతాలు కూడా అందుతాయి అన్నమాట. సొంతంగా ఆసుపత్రి కూడా నిర్వహించుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి 4.5 years అన్నమాట. మనకి తర్వాత ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఈ ఆర్టికల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మనకైతే పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. మీ అందరికీ తప్పకుండా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఫర్దర్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి.